హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్. జై బాహుబలి. ఫస్ట్ టైం మా మమ్మీతో వ్లాగ్ తీస్తున్నాను అన్నమాట. చలో గాయ్స్, ఈ రోజు అయితే వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీకి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడ లొకేటెడ్ అయిందంటే తెలంగాణలో హైదరాబాద్ లో లొకేట్ అయింది. అక్కడ వెళ్ళిపోదాం. ఇక్కడ పెద్ద పెద్ద బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఇంచుమించు 500 కన్నా ఎక్కువ మూవీస్ షూటింగ్ చేశారు. దీనికి ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. క్రిష్ నుంచి నాయక్ వరకు, నాయక్ నుంచి త్రిబుల్ వరకు, త్రిబుల్ నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ వరకు, చెన్నై నుంచి బాహుబలి వరకు, బాహుబలి నుంచి పుష్ప 2 వరకు చాలా మూవీస్ షూటింగ్ చేశారన్నమాట. ఇప్పుడే రూమ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయినా. సో మా అమ్మ అయితే ఇప్పుడు అయితే సగం దూరం వరకు వచ్చేసింది. ఎల్బీ నగర్లో కలుస్తామని చెప్పేసి అన్నా కదా. ఈరోజు డేట్ వచ్చేసి 20 థర్స్డే. ఎల్బీ నగర్ దగ్గర అయితే కలిసిండు అన్నమాట. హాయ్ చెప్పరా బ్లాగ్కి. తనకైతే టిఫిన్ చేసాం కానీ అంత వేస్ట్ ఉండే, అంత గలీజ్ ఉండే. ఏదో అడ్జస్ట్ అయ్యి తినేస్తాం అన్నమాట. ఇప్పుడైతే క్యాబ్ అయితే బుక్ చేస్తాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఈ నుంచి వెళ్ళి 20 కిలోమీటర్స్ ఉంది. క్యాబ్కి అయితే ఒక 500 పడ్డా అన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి 20 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. తమ్ముడు వెనుక ఇప్పుడైతే ఇక్కడ దిగినాం అన్నమాట. ఇప్పుడే దిగేసినాం. దిగేసి ఇక్కడ టికెట్ ఎంత ఉంటుందో ఒకసారి కనుక్కొని చెప్తాం అన్నట్టు. ఇప్పుడైతే టికెట్లు తీసుకున్నాం. ఒక టికెట్కి 11 రూపీస్ పడ్డాయి అన్నమాట. ఇక్కడ బ్యాగ్స్, లగేజెస్ మొత్తం ఎన్నే పెట్టేస్తాం అన్నమాట. రామోజీ ఫిలిం సిటీలో అయితే వచ్చేసినాం. ఇంకా లోపలికి వెళ్ళాలి అన్నమాట. ఈ స్టిక్కరింగ్ అయితే వేసుకున్నాం అన్నట్టు ఐడెంటిఫై కోసం. ఎంట్రన్స్ అయితే ఇచ్చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడే మాల్ ఎంట్రీ ఇస్తున్నాం. సోనీ సెకండ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తాం. అఖిల్ బాయ్ సెకండ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు బస్ ఎక్కుతున్నాం. రామోజీ ఎంట్రీ గేట్ నుంచి వెళ్ళి రామోజీ సెట్ వరకు 7 కిలోమీటర్స్ అన్నమాట. అయితే లోపలికి వచ్చినాం అన్నమాట. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి. ఎక్కి ఇంకా లోపలికి వెళ్ళిపోతాం కావచ్చు. ఇప్పుడు ఈ బస్సు ఎక్కాలి. ఇంకో బస్సు అయితే ఎక్కేసాం. ఇప్పుడైతే మన గైడ్ చెప్తారనుకుంటా ఎక్కడెక్కడ ఏముంటాయని చెప్పేసి. स्टार्टिंग पॉइंट, एंडिंग पॉइंट रहेगा. यूरेका रेडी है. 10 मिनट्स के लिए प्लीज. 4 o'clock तक अब यहाँ पहुँचे. एंड लेफ्ट साइड में देखिए गिनीज वर्ल्ड रिकॉर्ड सर्टिफिकेट. फिल्म सिटी टोटल एरिया 1666 एकर्स with 37 साउंड स्टेजेस. आपका राइट साइड में देखिए, बाहर से देखे तो दिल्ली मुगल गार्डन, अंदर से देखे तो मैसूर बृंदावन गार्डन. బయట నుంచి చూస్తే ఢిల్లీ మొఘల్ గార్డెన్ లా ఉంటుంది, లోపల నుంచి చూస్తే మైసూర్ బృందావన్ गार्डन. सिटी में हाईएस्ट फाउंटेन है ये. आप देख सकते हैं ऑल ऑफ दिस मूवी टाइटल सॉन्ग संडे, शाहरुख खान दिलवाले मूवी क्लाइमैक्स चर्च వెంకటాపురం ప్యాలెస్. వెంకటాపురం ప్యాలెస్. భరతాని నేను సీఎం క్యాంప్ ఆఫీస్ అండ్ జాలీ ఎల్ఎల్బి కోర్ట్ ఎంట్రీ.
and recent upcoming Singapore నార్త్ game. నార్త్ సైడ్ షూట్ చేయాలంటే ఇక్కడ నార్త్కి వెళ్ళని అవసరం లేదు, ఇక్కడ షూట్ చేయొచ్చు. Left side is a గేట్వే ముంబై వచ్చేస్తా డైరెక్ట్. హెలికాప్టర్ ల్యాండింగ్. నార్త్ అయిపోయింది కదా, ఇది సౌత్ అన్నమాట. and Singapore upcoming again movie. గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. ETV Bharat 1996 లో స్టార్ట్ అయింది అన్నట్టు రామోజీ ఫిలిం సిటీ. సిటీకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇండోర్ సెట్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారంటే 10 ఫ్లోర్స్ ఉంటాయి అంటే. నుంచి డైరెక్ట్ నెల్లూరు స్టేషన్కి వచ్చేసాం. స్టేషన్ అన్నమాట ఇది. మన అత్తారింటికి దారేది లాస్ట్ సీన్ ఇక్కడనే. minutes later. వచ్చేసి మనం బాహుబలి సెట్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఎలా ఉంటుందో చూద్దాం, చూపిస్తా. తెలుసు కదా మనకి మొత్తం. బాహుబలి సెట్లోకి అయితే ఎంటర్ అయినాం అన్నమాట. మహిష్మతి రాజ్యం ఇది. బాహుబలి ఎంట్రన్స్ అన్నమాట. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చూసి చెప్పు కొద్దిగా. మన ఇంకా ఫస్ట్ టైం మా మమ్మీతో బ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఎట్లా నవ్వుతాను చూడండి. ఇది ఇప్పుడు ఎక్కడికి వచ్చినామన్నట్టు మనం బాహుబలి చెట్టు దగ్గరికి వచ్చేసినాం. మా తమ్ముడు ఇటు పోయి నవ్వుతాడు. ఎండ అయితే ఘోరంగా చంపుతుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం అనుష్క ఇక్కడ పోజ్ చూడండి. బంధించిన ఏమంటారు దీన్ని, గువా. శివులు అంకుల్ వాళ్ళు ఎట్లా నీట్గా మొక్కుతారు చూడండి. అయితే భలే ఉంది ఫ్రెండ్స్. చూడు అందరు ఇక్కడనే తీసుకుంటున్నారు. హాయ్ బాయ్. బిర్యానీ ఆర్డర్ చేస్తాం అన్నమాట. 4 మెంబర్స్ తిన్నారు, 6 మెంబర్ అడ్జస్ట్ అవుతాం. ఫుల్ అంటే ఫుల్ హెవీ రేట్స్ ఉన్నాయి చూడండి. మేమైతే దేవసేన బిర్యానీ తీసుకున్నాం 1100ది. తిని చెప్పు ఎట్లుందమ్మా. సోనీ నువ్వు చెప్పు. ఉత్తాగానే చెప్తాను అఖిల్ భాయ్. ఓకే తినట్టు, కానీ రేట్లే బాగా ఉన్నాయి. నాట్ బ్యాడ్. షాక్ అయిపోయిండు. కాయ భాయ్. నెక్స్ట్ టు మీట్ యూ. दो थम्स अप, एक स्प्राइट. कहाँ से भाई आप? मिजोरम. థమ్స్అప్ తాగి థమ్స్అప్ పెట్టినా చెప్పు. సగం ముక్కలు అయిపోయాడు పాపం. రానా ఫ్యాన్స్ బాధపడకండి. ఎగ్జిట్ అవుతున్నాం. చూడు మన బాహుబలి ప్రభాస్ అన్న ఖడ్గాలు ఏమంటారు, సారీ తెల్లారి కామెంట్స్ ఇలా కామెంట్ పెట్టండి. ఏదేమో చిన్న షాపింగ్ ఉన్నట్టుంది. లోపలికి వెళ్దాం చూద్దాం.
తినేసి బయటకు వచ్చినాం. అక్కడ చిన్న షాపింగ్ ఏదో ఉండే చూసేసినాం, ఏం కొనుక్కోలే. డైరెక్ట్ బస్సు ఎక్కించినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా చూద్దాం, చూపిస్తాం మీకు కూడా. రైట్, ఓకే, డన్. ఇక్కడ వరకైతే బ్లాగ్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తాను మర్చిపోకండి. బస్సు అయితే భలే ఉంది. మీకు ఒక సర్ప్రైజ్ వీడియో ఉంటుంది, రేపటి బ్లాగ్ అయితే ఇక్కడ క్రేజీ రాబోతుంది. సో ఈ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అన్నమాట. సో రేపు బ్లాగ్ అయితే బస్సు అయితే దిగేస్తాం. సో మట్కా హౌస్కి వచ్చేస్తాం. చూడండి మట్కా హౌస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం, చూపిస్తాం మీకు కూడా. మట్కా హౌస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తెలుసు కదా, ఎగ్జిట్ అయితే అయిపోయినా మట్కా హౌస్ నుంచి వెళ్ళి. సో అట్లా ఫన్ చేసేసాం. ఇప్పుడు అడ్వెంచర్ ఏమని చేసేది ఉంటే చేస్తాం, లేదంటే లేదు, చెప్పలేము. ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఈ 4 యాక్టివిటీస్ ఫ్రీ అన్నాం అన్నట్టు, ఇది పెయిడ్. వెళ్దాం, తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో, ఆడదామా అని చెప్పేసి. సో ఇప్పుడైతే అడ్వెంచర్ సైడ్ వెళ్తున్నాం. సో ఇది ఇంకో బస్సు ఎక్కేస్తాం అన్నమాట. ఇంకో బస్సు ఎక్కి అడ్వెంచర్ సైడ్ వెళ్తున్నాం. అడ్వెంచర్ చేసే ఉంటే చేస్తాం, లేదంటే లేదు, చూస్తాం ఫస్ట్ అయితే ఎట్లుంటుంది అన్నమాట. ఓకే, పాట అయితే మంచి వైబ్ ఉంది. చిత్తల్లి ఎంతమంది ఆ సినిమా విషయంలో సినిమా ఎలా ఉందో కామెంట్ పెట్టేసాను. ప్రభాస్లో వాలీబాల్. సో వాలీబాల్ రావాల్సి ఎంతమంది ఉంటే లైక్ డ్రైవ్ అంటే వచ్చేసినాం. फर्स्ट बोर्ड ऑफर बोर्ड, ओके. सेकंड बोर्ड पे थर्ड बोर्ड प्राइस लिस्ट है. कोई भी एक्टिविटीज करने से पहले आपको डिस्प्ले में QR कोड है, उसको स्कैन करना है और फिल करना है. तो गूगल लेंस ऑन कर लो और QR कोड को स्कैन कर लीजिए, फिल कर दीजिए. జిప్ లైనింగ్ బాగుందా? ఓకే, చేయొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. యాక్టివిటీస్ అంటే భయం అయితే తెలుసు కదా, మన పాత వీడియోస్లో ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మా సిస్టర్ బంగీ జంప్ జిప్ లైనింగ్ చేస్తా అంటాన్ని చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేస్తుందంట, చూద్దాం. సిస్టర్ రెడీ అయింది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చెప్తుంది మాకు. ఎట్లా అనిపిస్తుంది? అయితే అటు వెళ్ళిపోయింది అనమాట. సో ఇటు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అడిగి మీకు షేర్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ షోస్ ఉన్నాయి, షోస్ దగ్గర వెళ్దాం. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.